మరి ఆ సార్ వడ్లు శంకర్ సార్ ఐడి కార్డు అయితే కాదు.
సిఐ గారిని కరుణాకరరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మరి అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి కూడా మనకు ఎంతో సహకారాన్ని అందిస్తూ ఈ కళాశాల ప్రిన్సిపాల్ అయినటువంటి శ్రీమతి కల్పన గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మరియు మా ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారు అయినటువంటి చంద్రప్రకాష్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీమతి సత్యవతి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత వెంటనే వారికి బహుమతుల ప్రదానం ఉంటుంది. వాటికంటే ముందు వక్తల స్పీచ్లు ఉంటాయి. సో ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐ గారు, ఎస్ఐ గారు, ప్రిన్సిపాల్ గౌడ్ జూనియర్ కాలేజ్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారు మరియు ఐసీడీఎస్ సూపర్వైజర్ మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన బూత్ లెవెల్ ఆఫీసర్లు మరియు పుర ప్రముఖులు, కళాశాల విద్యార్థులు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుసు, మనము ప్రతి సంవత్సరము 25వ జనవరి రోజు జాతీయ ఓటర్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఇది 1950 జనవరి 25 నాడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనము రాజ్యాంగబద్ధ సంస్థగా అవతరించింది. దాన్ని గుర్తుగా 2011 నుంచి మనము దీన్ని జాతీయ ఓటర్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఇది మనము 3వ జాతీయ ఓటర్ దినోత్సవంగా జరుపుతున్నాము. ఈ సందర్భంగా మనము ముఖ్యంగా ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన యువత ఉందో వారు ఎన్రోల్మెంట్ చేసే దిశగా మనము అన్ని స్థాయిలలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో యువతే చాలా చాలా కీలకమైన శక్తి కాబట్టి యువతను మనం ఎక్కడ మిస్ కాకుండా వాటిని ఎన్రోల్ చేసే ఉద్దేశంతో ఈ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో, మండల స్థాయిలోనే కాకుండా ప్రతి గ్రామంలో బూత్ స్థాయిలో కూడా మా బూత్ లెవెల్ అధికారులైన అంగన్వాడీ కార్యకర్తలచే ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈరోజు కూడా మనము వివిధ స్థాయిలో జరుపుకుంటూ మండల స్థాయిలో ఈ కార్యక్రమాలను మనం జరిపించడం జరిగింది. సో ముఖ్యంగా ఏమంటే యువత 18 సంవత్సరాలు నిండిన వాళ్ళే కాకుండా నెగ్లెక్టెడ్ సెక్షన్ ఆఫ్ పీపుల్, ఎవరైనా కొన్ని జాతులు, కొంత మతాలకు సంబంధించిన వారు కూడా వివిధ కారణాలతోటి ఎక్కడో లెఫ్ట్ అవుట్ మిగిలిపోయిన వారిని కూడా మనము మన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా మనము వీటిని ఓటర్గా నమోదు చేయించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ సందర్భంగా మేము గత 2-3 రోజుల నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కళాశాల స్థాయిలో మరియు స్కూల్ స్థాయిలో వ్యాసరచన పోటీలు మరియు ఉపన్యాస పోటీలు మరియు పెయింటింగ్, డ్రాయింగ్ కూడా మనము చేయడం జరిగింది. ముఖ్యంగా వివిధ కళాశాల నుంచి, స్కూళ్ళ నుంచి పెద్ద ఎత్తున దీనిలో పాల్గొని ఈ కార్యక్రమాలని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరియు అందులో విజేతలకు కూడా మేము ఈ సందర్భంగా బహుమతులు మరియు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు పంపించిన సైటేషన్ సర్టిఫికేట్. ఇంకొక కార్యక్రమం ఏమంటే సీనియర్ సిటిజన్స్, ఎవరైతే గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు మళ్ళా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారో వారిని కూడా ఈ సందర్భంగా వాళ్ళను మనం సన్మానించుకోవడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాలన్నింటినీ మాకు మీ స్టూడెంట్స్ అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొక విషయం ఏమంటే ఈరోజు రంగోలీలో కూడా చాలామంది పాల్గొనిచారు. వాళ్ళందరికీ కూడా మేము ఈ సందర్భంగా విజేతలకు మేము వాటి సర్టిఫికెట్స్ అందజేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాలన్నింటినీ గారిని ఈ సందర్భంగా ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాను. సమావేశానికి అధ్యక్షుడు వహిస్తున్న ఎంఆర్ తహసీల్దార్ గారికి, ఎస్ఐ జగదీష్ గారికి, న్యూకాలయ మేడం కల్పన మేడం గారికి, ఐసీడీఎస్ సూపర్వైజర్ సత్యవతి గారికి, ఇన్ఛార్జ్ ఎంపీడీ గారికి మరియు వచ్చేసిన బూత్ లెవెల్ ఆఫీసర్స్, ప్రముఖులు, విద్యార్థులు మరియు పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఓటర్స్ డే అనేది చాలా విశిష్టమైన దినం. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో మనకున్న పెద్ద హక్కు ఓటు హక్కు.
మనం ప్రభుత్వాన్ని నిర్దేశించే హక్కు ఓటు హక్కు మనకు. కానీ చాలామంది ఏంటంటే యువత కానీ ఎవరు కానీ కూడా ఓటు సద్వినియోగం చేసుకోవడం లేదు. ఇప్పటికి ఇంకా ఓటర్స్ చాలామంది చేసుకోలేకపోవడం వల్ల చాలా బాధాకరమైన విషయం నిజంగా. కాబట్టి యువత దేశ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో కానీ కూలటంలో కానీ యువత ప్రధాన పాత్ర వహిస్తుంది. అటువంటి యువత ఇప్పటికే ఓటింగ్ కూడా సరిగ్గా చేసుకోవాలని చెప్పి ఇంతరు మా ఎంఆర్ఓ గారు చెప్తున్నారు. కాబట్టి దయచేసి యువకులు ముఖ్యంగా తమ గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ ఇక్కడ కానీ తమ ఓటర్గా తమ ఎన్రోల్ చేసుకోవాలి. వాళ్ళ ప్రతి ఎలక్షన్లో వాళ్ళు ఓటు హక్కు వినియోగించి మంచి ప్రభుత్వాలు వచ్చేందుకు వాళ్ళు కృషి చేయాలి. కాబట్టి ఈ సందర్భంగా ఈ ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన ఈ ఓటర్స్ డే సందర్భంగా కూడా మీరందరూ ఆ విషయంలో ఓటర్గా ఎన్రోల్ చేసుకొని ఇటువంటి డేస్ నిర్వహించినందుకు ఆ డేస్ను ఉపయోగించుకొని ఓటర్గా ఎన్రోల్ చేసుకొని ముందు ప్రజాస్వామ్యంలో మీరు కీలక పాత్ర వహించాలని అందరికీ మరోసారి కోరుకుంటూ ఈనాటి ఆ కార్యక్రమానికి విచ్చేసిన యుఓడి గారు మరియు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారైన మన చంద్రప్రకాష్ గారిని ప్రాసంగించాల్సిందిగా కోరుతున్నాను. జాతీయ ఓటర్ దినోత్సవానికి అధ్యక్షత వహించిన శ్రీ మధుసూదన్ తహసీల్దార్ అని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మేము గతంలో ఎన్నో ఎలక్షన్ డ్యూటీలు చేశాము. అయితే ఓటరు బూత్ దానికి వచ్చి లిస్టులో ఓటు లేదని మీ వరకు చాలా దిగులుగా వస్తారు వెనుకట్టు. వాళ్ళకి తెలియదు అన్నట్టు. అంటే ఓటర్ నేను నమోదు చేసుకుంటాను ఓటు హక్కుంటాను తెలియక అయితే అధికారులే రాస్తారని అపోతారు. వాళ్ళు ఓటర్ బూత్ దాకా పోయి లిస్ట్ పేర్లన్నీ వెనుక వస్తారు. అయితే ఓటు హక్కున్న వాళ్ళు సంతోషంగా ఓటర్ ఇస్తారు. అలాంటిది మనం తప్పనిసరిగా కూడా 18 years ఉన్న వాళ్ళు కానీ ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు కానీ ఫామ్ 6 అని ఉంటుంది నింపి తప్పనిసరి మీరే నమోదు చేసుకొని మీ బూతుల ఆఫీసర్ ఇవ్వండి. తప్పనిసరి మీకు నమోదు అవుతుంది. నమోదైన మీ ఓటర్ గుర్తింపు కార్డు వస్తుంది. ముఖ్యంగా డిగ్రీ సెకండ్ ఇయర్ పిల్లలు కానీ ఎక్కువ సెకండ్ ఇయర్కి వచ్చే పిల్లలే ఓటర్ నమోదు చేసుకుంటారు. కాబట్టి ఈ యువతీయులు అందరూ కూడా అవగాహన కల్పించుకొని వాళ్ళకు కూడా నమోదు చేసుకునే అవకాశం కల్పించండి. ముగ్గు అంటే మామూలుగా మనం వాకిట్లో వేసుకునే ముగ్గు అని చెప్పి తీసి పరేస్తాం. కానీ ఆ ముగ్గులో కూడా మన ఓటు హక్కు అన్న ముఖ్యమైన దాన్ని ఎట్లా వినియోగించుకోవాలి, ఎట్లా చేయాలి, ఎట్లా దాన్ని ప్రచారం చేసుకోవాలన్న దాన్ని చక్కగా పిల్లలందరూ కూడా చక్కగా ప్రదర్శించారు. చాలా సంతోషము. ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా చెప్పి ఎవరైతే 18 years నుండి ఉంటారో వాళ్ళు తప్పకుండా ఓటరు కింద నమోదు చేసుకోవాలి. ఎవరు కూడా మిస్ కాకుండా చూడాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. అవకాశం పెద్దలకి నమస్కారం. మరి ఎస్ఎన్ఐ మేడం కల్పన మేడం గారికి, ICDS సచివతి మేడం గారు, మరి ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారు నిర్వహించినటువంటి రంగోలీ కార్యక్రమం మరియు కళాకారులు వచ్చే మేము ఎప్పుడు చూసినటువంటి యక్షగాన కళాకారులు మరియు బుర్రకథ కళాకారులు చేసినటువంటి కార్యక్రమం చేసినటువంటి ఎంఆర్ఓ గారిని ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తమ ఒక్క ఓటుని సద్వినియోగం చేసుకోవడానికి ఈ యొక్క ఓటర్ దినోత్సవం గురించి అనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటర్ కార్డుకి అప్లై చేసుకొని ఓటర్ కార్డు పొందవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు తమ స్వస్థలంలో ఓటర్ కార్డు తీసుకొని ఉంటారు. వాళ్ళు ఏంటంటే మాకు అక్కడ ఓటర్ కార్డు ఉంది కదా ఇక్కడ ఎందుకు లేని చెప్పేసి అక్కడ వాళ్ళ యొక్క ఓటు హక్కు ఉపయోగించుకోరు, ఇక్కడ ఉపయోగించుకోరు. అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటూ మంచి నాయకులను ఎన్నుకున్నప్పుడే ఈ యొక్క ప్రజాస్వామ్య రాజ్యం అనేది సత్ఫలితాలను ఇస్తూ మంచి సమాజాన్ని మనం రూపొందించుకోవడానికి దోహదపడుతుంది. యువకులందరూ కూడా ఓటర్ నమోదు చేసుకోవడం అనేది తప్పనిసరి. ఎందువల్ల అంటే ఓటు అనేది ఎంత బలమైందో మీకు తెలుసు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రభుత్వాలను మార్చే సత్తా ఓటర్కు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలంటే ముందుగా ఓటు నమోదు కార్యక్రమం అనేది తప్పనిసరి. కాబట్టి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరూ ఇక్కడ ప్రపంచంలో అత్యధికంగా యువత కలిగినటువంటి దేశం మన భారతదేశం. కాబట్టి అత్యంత అతిపెద్ద ప్రజాస్వామిక దేశం కూడా మనదే. ఇక్కడ ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకులు ప్రజల ద్వారా ఎన్నుకోబడతారు. కాబట్టి దాంట్లో ముఖ్య పాత్ర ఓటర్స్దే. కాబట్టి అందరూ కూడా ఓటును తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది.
ఆ తర్వాత ఓటు వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి, ఎందుకంటే మనం ఎన్నుకున్న నాయకులు చట్టసభల్లో కూర్చొని చట్టాలు చేయడం జరుగుతుంది. అంటే మనకు అవసరమైన చట్టాలు, ప్రజల యొక్క సంక్షేమ దృష్ట్యా ఏం చట్టాలు అవసరమో ఆ చట్టాలు చేస్తారు. కాబట్టి ఎన్నుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఈ మధ్య కాలంలో యువతలో నిరుత్సాహం అనేది ఎక్కువ పెరిగిపోయింది. ఓటేస్తే ఏమొస్తుంది, నాకు ఏం లాభం ఉంది, అక్కడ దాకా వెళ్ళి వేయడం వృధా అనే ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఆ ఆలోచన నుండి తప్పుకొని ఓటు వేయడం నా బాధ్యత. ఎందుకంటే దాని యొక్క ప్రతిఫలాలు అనుభవించాల్సింది ప్రజలే. ఎందుకంటే నాయకులు తీసుకున్న నిర్ణయాలు ప్రజల కొరకే. కాబట్టి మనం మన సమస్యలు పరిష్కరించుకోవాలంటే మన సమస్యల గురించి ఆలోచించే నాయకులను మనం ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఓటు అనే దాన్ని అంత ఈజీగా తీసుకోకుండా నమోదు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. సమస్యలు థ్యాంక్ యూ సార్. మీ అందరికీ కూర్చోండి. ఇంత శ్రద్ధతో ఈ ఎలక్షన్ కమిషన్ వారు ఈరోజు నిర్వహించడం చాలా మనందరికీ, ప్రజలందరికీ కూడా సంతోషదాయకమైన మరియు మన బాధ్యత గుర్తు చేసే అటువంటి దినంగా మనం దీన్ని పరిగణించాలని చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఓటర్స్గా నమోదు కావాలంటే కేవలం సంబంధిత ఎవరు మాకు అనుకూలము అని అనుకొని ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే పోయి వాళ్ళను ఓటర్గా నమోదు చేయించేవాళ్ళు. కొందరు అది ఆరోపణ కావచ్చు లేదా నిజం కావచ్చు, వారు మాకు వేయరు అనుకుంటే వాళ్ళను ఓటింగ్ ముందు ఉన్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓటరే జాగ్రత్త పడాలి. సో గెలిచిన వాళ్ళే కాదు, ఓడిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తోటి ఎక్కువ. తర్వాత ఆరేపల్లి భాస్కర్ ఉన్నారా? ఆరేపల్లి భాస్కర్ వారికి మన ముఖ్య అతిథి అయినటువంటి మన సుల్తాన్బాద్ సిఐ గారి చేతుల మీదుగా అందుకోవాల్సిన కోరుతున్నాను. ఆరేపల్లి భాస్కర్. తర్వాత కోండ్ర శివకృష్ణ. కోండ్ర శివకృష్ణ గారికి మన ఓటర్ ఐడి కార్డు అందుకోవాల్సిన కోరుతున్నాను. సభాధ్యక్షుడు తహసీల్దార్ గారిని అందజేయవలసిందిగా కోరుతున్నాను. ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ పెయింటింగ్. అదేవిధంగా పి కళ్యాణి, శ్రీవాణి విద్యానికేతన్, కన్సోలేషన్ ప్రైజ్ ఎస్ఐ గారి చేతుల మీదుగా అందజేయాల్సిన కోరుతున్నాను. ఓకే సార్. అదేవిధంగా సిహెచ్ అలేఖ్య, శ్రీవాణి విద్యానికేతన్.
అనూష, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. అనూష. ఆ తర్వాత సభాధ్యక్ష శాంతగా చెల్లెలు కోరుతున్నాను. అన్నీ అప్లై పెట్టుకున్నాను. ఈ సందర్భంగా తర్వాత హై స్కూల్ నుండి ఎస్ ప్రియాంక ఉపన్యాస పోటీలో ప్రథమ బహుమతి. ఎస్ ప్రియాంక. చేతుల మీదుగా అందాల్సి కోరుతున్నాను.